భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. యూజీసీ నెట్ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి. మరి త్వరలోనే వీటికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో యూజీసీ నెట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనగా సిలబస్ ఏముంటుంది, ఎన్ని పేపర్లు యూజీసీ నెట్ పరీక్షలో ఉంటాయి, ఏ పేపర్లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు, ఇటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యూజీసీ నెట్ పరీక్షలో నెగ్గేది ఎలా? ఈ నెల 20వ తేదీ నుంచి యూజీసీ నెట్ పరీక్షలు ప్రారంభం. 2020 డిసెంబర్ 2021 జూన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ యూజీసీ నెట్లో విజయంతో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మార్గం. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరేందుకు, అలాగే పరిశోధనలకు అవసరమైన ఫెలోషిప్లు పొందేందుకు మార్గం యూజీసీ నెట్. ఈ పరీక్షను ఏటా 2 సార్లు డిసెంబర్లో మరియు జూన్లో నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన డిసెంబర్ 2020 సెషన్, అలాగే జూన్ 2021 పరీక్షలను ఈ నెల అనగా నవంబర్ 20వ తేదీ నుంచి వచ్చే నెల డిసెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యూజీసీ నెట్లో అర్హత సాధించేందుకు ఎగ్జామ్ డే టిప్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏదైనా సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు యూజీసీ నెట్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పరీక్షలో విజయం సాధిస్తే పిహెచ్డిలో చేరి పరిశోధనలు కొనసాగించేందుకు అవసరమైన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ లభిస్తుంది. అదేవిధంగా నెట్లో అర్హతతో యూనివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాయిదాలు పడుతూ కరోనా కారణంగా యూజీసీ నెట్ పరీక్ష ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. తాజాగా నెట్ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించిన వివరాల ప్రకారం యూజీసీ నెట్ డిసెంబర్ 2020 సెషన్కు సంబంధించిన పరీక్షలను ఈ నెల అంటే నవంబర్ 20, 21, 22, 23, 24, 25, 26, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే యూజీసీ నెట్ జూన్ 2021 సెషన్కు సంబంధించిన పరీక్షలను డిసెంబర్ 1, 3, 4, 5 తేదీల్లో జరపనున్నారు. పరీక్ష ఇలా: యూజీసీ నెట్ పరీక్ష ఆన్లైన్ అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్ 2 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం పరీక్షా సమయం 3 గంటలు. పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. పేపర్ 2 మాత్రం అభ్యర్థులు ఎంపిక చేసుకున్న విభాగానికి అనగా సబ్జెక్ట్కి సంబంధించింది. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం లేదు. సిలబస్: పేపర్ 1లో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్ రీజనింగ్, మ్యాథ్స్తో కలిపి లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర 10 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 5 ప్రశ్నలు 10 మార్కులకు అడుగుతారు. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. పేపర్ 1లో అభ్యర్థుల తార్కిక సామర్థ్యం, పఠన గ్రహణ శక్తి, సాధారణ అంశాల పట్ల అభ్యర్థులకు ఉన్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే అభ్యర్థి పీజీలో చదివి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుపై పేపర్ 2 ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇక పరీక్షలు అనేవి 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇది జాతీయ స్థాయి పరీక్ష, పోటీ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించడం ద్వారా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. రివిజన్: ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే కొత్త టాపిక్స్కు ఎక్కువ టైం పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్త అంశాలను చదవడం ప్రారంభిస్తే అవి అర్థం కాక ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే చదివి పట్టు సాధించిన టాపిక్స్ను మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. అలాగే ప్రిపరేషన్ సమయంలో తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ను అనుసరించడం మేలు. మాక్ టెస్ట్: పరీక్షా సమయంలో చేసే పొరపాట్లను ముందే తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి చక్కటి మార్గం మాక్ టెస్టులు. పరీక్షకు ముందు మాక్ టెస్టులు రాయడం వల్ల పరీక్ష సమయాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. పరీక్షకు ముందు రోజు
సమతుల ఆహారం తీసుకోవాలి, కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రకు కేటాయించాలి. ఇలా చేయడం ద్వారా పరీక్షా కేంద్రంలో చురుగ్గా ఉండి ఉత్సాహంగా పరీక్ష రాసేందుకు వీలవుతుంది. మరి ఈ యూజీసీ నెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా యూజీసీ నెట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం http://ugcnet.nta.nic.in అనే వెబ్సైట్ని మీరు సందర్శించవచ్చు. మరి ఇది యూజీసీ నెట్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.